వైసీపీ అధినేత బెంగళూరులో ఉన్నారు కానీ ఆయన ఆలోచనలన్నీ ఏపీలో భవిష్యత్ రాజకీయాల మీద సీరియస్గా సాగుతున్నాయి అంటున్నారు. ఓవైపు పార్టీని పటిష్టం చేసుకోవటం, ఇంకోవైపు అధికార కూటమి జోరుని తట్టుకొని వైసీపీ నైతికంగా నిలబెట్టడం, రానున్న 3 ఏళ్లలో వచ్చే ఎన్నికల కోసం వ్యూహరచన చేయటం, ఇలా జగన్ అనేక విధాలుగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త ఏడాది 2026 వచ్చేసింది. జగన్ ఏడాది జనంలోకి రావాలని చూస్తున్నారు. జిల్లాలో టూర్లకు ఆయన ప్లాన్ చేశారు. ఇక సంక్రాంతి పండుగ తర్వాత జగన్ జిల్లాల పర్యటన రంగం సిద్ధం చేస్తారంటున్నారు. ఏపీలోని మొత్తం 26 జిల్లాల్లో జగన్ పర్యటనలు ఉంటాయి. ఇవన్నీ 6 నెలల పాటు నిరాటకంగా సాగుతాయని చెప్తున్నారు. ఆ తర్వాత పార్టీలో సమూలమైన మార్పులు కూడా ఉంటాయని చెప్తున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో వచ్చిన నివేదికలు, తాను స్వయంగా జిల్లాల్లో పర్యటించినప్పుడు అందిన ఫీడ్బ్యాక్ ఆధారంగా నియోజకవర్గాల్లో భారీ మార్పులు చేర్పులు ఉంటాయంటున్నారు. వైసీపీ అధినేత 2027లో భారీ పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారంట. ఆ ఏడాది ఫస్ట్ నుంచి ఆయన పాదయాత్రలో అంటున్నారు. అంటే సరిగ్గా అప్పటికి 10 ఏళ్ల క్రితం 2017 నవంబర్ 6న పాదయాత్ర చేపట్టారు. అది 2019లో అధికారాన్ని అందించింది, బంపర్ విక్టరీ కొట్టింది. దాంతో అదే సెంటిమెంట్ని కంటిన్యూ చేయాలని 2027 ఇయర్ని ఎంచుకున్నారంటున్నారు. అప్పుడు నవంబర్ అయితే ఈసారి మరో 8 నెలల ముందు అంటే ఫిబ్రవరి లేదా మార్చి నుంచి భారీ పాదయాత్ర సాగుతుందని చెప్తున్నారు. దానికి కారణం ఈసారి ఏకంగా 5,000 కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకున్నారంట జగన్. సో దాంతో 2029 మొదటికల్లా పాదయాత్ర పూర్తి చేసుకోవడానికి ఈ ప్రిపరేషన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి పాదయాత్ర ఏకంగా 24 నెలల పాటు ఉండే ఛాన్స్ అయితే ఉంటుందంట. అయితే గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల పార్టీ చూసుకునేవారు. వారి కుటుంబ సభ్యులు కాబట్టి నమ్మకంగా ఉండేవారు. జగన్ పాదయాత్ర పేరుతో రోడ్డు మీద ఉంటే పార్టీని పూర్తి స్థాయిలో ఇద్దరు కనిపెట్టుకొని ఉండేవారు. అయితే ఈసారి అలాంటి పరిస్థితి లేదంటున్నారు తల్లి విజయమ్మ. విజయమ్మ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. షర్మిల కొత్త పార్టీ పెట్టి ఆ తర్వాత ఆమె కాంగ్రెస్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి లోటు అయితే వైసీపీలో ఇప్పుడు ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినాయకత్వం కొత్త ఆలోచనలు చేస్తుంది. జగన్ అయితే తన సతీమణి భారతిని రాజకీయాల్లోకి తీసుకోవాలని చూస్తున్నారంటున్నారు. ఆమె కనుక పార్టీ వ్యవహారాలు చూసుకుంటుంటే తాను పాదయాత్రలో బిజీగా ఉన్న డోకా ఉండదని భావిస్తున్నారట. అయితే ఆమెను తీసుకొని రావాలా వద్దా అన్నది ఓ సందేహంగా ఉన్నా అనివార్యంగా కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా భారతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి భారతి కనుక రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి పూర్తిగా పార్టీ వ్యవహారాలు అవగాహన చేసుకోవాలంటే దానికి 2026 సరైన సమయం అంటున్నారు. సో ఏడాది ప్రకటన ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. చూడాలి మరి ఆ ప్రచారంలో నిజమెంత ఉందో.